శ్రీమాత్రే నమః. అమ్మవారి కుంకుమ పూజ ఎవరు చేయాలి, ఎలా చేయాలి, దీని గురించి వివరణ తెలుసుకుందాం ఈ వీడియోలో. అమ్మవారి కుంకుమ పూజ ఎవరైనా చేయవచ్చు. పిల్లలు చేస్తే అమితంగా ఆనందపడుతుంది. మగవారు చేస్తే వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుంది. స్త్రీలు చేస్తే వారిలో అమ్మవారు తన రూపాన్ని చూసుకుంటుంది. అవును, ఆడవారు కుంకుమ పూజ చేస్తూ లలితా సహస్రనామ పారాయణం చేస్తున్న సమయంలో అమ్మవారి వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది. ఏమిటి నిదర్శనం అంటారా? వశిన్యాది దేవతలు లలిత రహస్య సహస్రనామం చెప్పమని ఆజ్ఞాపించినప్పుడు అమ్మవారు వారితో ఇలా అంటుంది, పలికేది మీరైనా మీలో ఉండి పలికించేది నేనే అని చెప్తుంది కదా. అలాంటి లలితాపారాయణం చేస్తూ కుంకుమ పూజ చేస్తున్న స్త్రీ రూపంలో అమ్మవారు ఆనందంతో వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది. వారి రూపంగా నీ రూపాన్ని అమ్మవారు భావించగానే నీ పాపములన్నీ నశించిపోతాయి. నీ దేహం మనసు పవిత్రమవుతుంది. మళ్ళీ ఏదైనా పాపకర్మలు చేసి మురికిని అందించుకున్నారు కానీ సదా ప్రవర్తనతో ఉంటే దేవి ఉపాసన చేసే ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపాలే. ప్రతి స్త్రీ కూడా శక్తి స్వరూపమే. అయితే ప్రవర్తన కర్మలను అనుసరించి పాజిటివ్ నెగిటివ్ అనేది మనకు ఏర్పడతాయి. అందుకే దేవతగా ఉండాలన్నా దయంగా ఉండాలన్నా వారి వారి ప్రవర్తన వల్ల ఆ రూపానికి వారికి మేలు జరుగుతుంది. ఎంత ఖర్చు పెట్టి ఎన్ని పూజలు చేయించినా నలుగురు ఆడవారి చేత కుంకుమ పూజ చేయించనిదే అక్కడ జరిగిన అమ్మవారి పూజ ఫలితం ఉండదు. ఎంతమందిని ఒక్క చోట చేర్చి కుంకుమ పూజ చేయిస్తే ఆ కార్యక్రమానికి అంత శుభం కలుగుతుంది. జై శ్రీమాత్రే నమః.